ఇజ్రాయెల్ దాడులు అన్నటువంటిది ఏ స్థాయిలో ఉంటుందంటే శత్రువుని వణికించే స్థాయిలో ఉంటుంది. ఇరాన్ భయపడి శాంతికి ఒప్పుకుంది. ఇరాన్ని అంతగా భయపెట్టింది. కొంతమంది ఫీల్ అవుతుంటారు, అబ్బాయి ఇరాన్ ఇజ్రాయెల్ని వణికించింది, అంత సీన్ ఏం లేదు. లేకపోతే ఇరాన్ గనక గెలవగలిగిన సీన్ ఉందనుకుంటే ఇజ్రాయెల్ని వదిలిపెడుతుందా? అది ఎంత ప్రమాదకరమైన దేశమో ప్రపంచం మొత్తానికి తెలుసు. కాబట్టి దాని దగ్గర సీన్ లేదు. కాబట్టి ఇజ్రాయెల్ కొట్టిన దెబ్బకి 80% దెబ్బతింది ఇరాన్. అంటే వాళ్ళ వెపన్స్ ఇరాన్లో 80% పనిచేసినాయి. ఇజ్రాయెల్ మీద చేసినటువంటి 20% పనిచేసినాయి. అందువలన యుద్ధం ఆగింది. అది కూడా ఇజ్రాయెల్ మీద ట్రంప్ తీసుకొచ్చిన ఒత్తిడి కారణంగా. లేకపోతే కనుక ఇప్పటికీ సినిమా చూపెట్టేవాళ్ళు. అది పక్కన పెడితే అక్కడతో యుద్ధం వాళ్ళిద్దరి మధ్యన ఆగింది. ఇరాన్ ప్రాక్సీలైనటువంటి హమాస్ మీద 2 రోజుల క్రితం విరుచుకుపడ్డం గాజాలు, తర్వాత హెజ్బుల్లా మీద విరుచుకుపడ్డం, ఇవాళ తాజాగా హౌతీలు ఏదైతే యెమెన్లో ఉండేటటువంటి హౌతీలకు సంబంధించినటువంటి 50 స్థావరాల మీద విధ్వంసం సృష్టించింది. వరుసబెట్టి చేసినటువంటి దాడులలో 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారంటున్నారు, కానీ 100ల సంఖ్యలోనే కోల్పోయారన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నటువంటి మాట. తద్వారా హౌతీ తీవ్రవాదులకి, హెజ్బుల్లా తీవ్రవాదులకి, హమాస్ తీవ్రవాదులకి, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్ తీవ్రవాదులకి, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ తీవ్రవాదులకి, ఇరాన్కి ఒకేసారి 6గురికి చుక్కలు చూపెడుతున్నటువంటి దేశంగా ఇజ్రాయెల్ ఇప్పటికీ పోరాట యోధుడిగా నిలుస్తూనే ఉంది.